శ్రీగురుభ్యో నమః. వైకర్తనో వివస్వాంగో మార్తాండో భాస్కరో రవిః లోకప్రకాశకశ్చైవ లోకసాక్షీ త్రివిక్రమః ఆదిత్యశ్చ తథా సూర్యో అంశుమాలీ దివాకరః. చక్కగా రేపటి రోజు సూర్య జయంతి, రథసప్తమి. ఆ సూర్యభగవానుడు ఉద్భవించినటువంటి సందర్భం రేపు. చాలా విశేషమైనది. ఆరోగ్యప్రదాత, ఆరోగ్యం భాస్కరాదిత్యచ్ అని చెప్పి శాస్త్రం చెప్పబడుతోంది. ఎవరైతే రేపటి రోజు చక్కగా సూర్యారాధన చేస్తూ ఉంటారో వారికి ఆరోగ్యం, అభివృద్ధి కలిగింపజేస్తాడు ఆ సూర్యభగవానుడు. ముఖ్యంగా మగవారు అర్ఘ్యప్రదానం చేయాలి. అంటే సూర్యభగవానుడి అర్ఘ్యం ఇస్తే చాలా సంతోషపడతాడు ఆయన. ఈ యొక్క పరిహారార్థం చేస్తే కనుక చక్కగా ఆరోగ్యం, అభివృద్ధి అవుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు దగ్గర రాకుండా ఉంటూ ఉంటాయి. ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః అని 12 సార్లు, అంటే 12 రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన సూర్యభగవానుడు. ద్వాదశాదిత్యానాం అని శాస్త్రం చెప్పబడుతోంది. అంటే 12 ఆదిత్యులు అని అర్థం. ఆ 12 ఆదిత్యులు 12 స్వరూపాలతో, 12 రూపాలతో ఉద్భవించేటువంటి సందర్భం కాబట్టి ఓం మిత్రాయ నమః అని 12 సార్లు అర్ఘ్యప్రదానం చేస్తే గనక మనకి ఆరోగ్యం బాగుపడుతుంది. అట్లాగే సూర్యాష్టకం ఆదిదేవనమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకరణమస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే అని చెప్పబడుతుంది. చక్కగా రేపటి సూర్యాష్టకం కూడా పారాయణం చేయండి. ఆడవారు అర్ఘ్యప్రదానం ఇవ్వకూడదు కాబట్టి సూర్యాష్టకం ఆడవారు చదువుకోవచ్చు. మగవారు ఆదిత్య హృదయం కూడా పారాయణం చేసుకోవచ్చు. కాబట్టి రేపు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఈ యొక్క తమ కార్యాలను కూడా పూర్తిగా నిర్వహించుకొని సూర్యభగవానుడు కనిపించేటట్లుగా అర్ఘ్యప్రదానం చేస్తే కనుక చక్కగా దోసిట్లో నీళ్ళు పోసుకుని అలా వదిలిపెడితే కనుక చక్కగా ఆ సూర్యభగవాన్ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి పాటిస్తారని మనవి చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.